హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు హెల్దీ అండ్ టేస్టీ మిల్లెట్ పలావ్ని నేను ఎలా తయారు చేసుకుంటానో మీకు చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే ఫ్యూచర్లో నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ పలావ్ని నేను లిటిల్ మిల్లెట్స్ సామలను యూజ్ చేసి తయారు చేశానండి. ఈ మిల్లెట్స్ పలావ్ తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని వేడి చేయాలి. గీ హీట్ అయిన తర్వాత దీనిలోకి స్పైసెస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గీ అనేది మనం తీసుకునే ఫుడ్లో ఉండే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మరియు మినరల్స్ యొక్క అబ్జార్ప్షన్కి బాగా ఉపయోగపడుతుందండి. అందుకోసం నేను మ్యాక్సిమం కుకింగ్లో గీ ఎక్కువగా యూజ్ చేస్తాను. గీ హీట్ అయిన తర్వాత దీంట్లోకి స్పైసెస్ యాలకులు మరియు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటుగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర అనేది మెటబాలిక్ రేట్ని ఇంప్రూవ్ చేస్తుందండి. అంతేకాకుండా డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మరియు సిన్నమోన్ దాల్చిన చెక్క అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ యాలకులు అనేవి డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయండి. ఈ స్పైసెస్ అన్నీ బాడీని డీటాక్సిఫై చేయడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. దీంతో పాటుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాప్సికమ్ అండ్ క్యారెట్ని యూజ్ చేశానండి. మీరు కావాలి అని అంటే మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్నైనా కూడా మనం వేసుకోవచ్చు. మిల్లెట్స్ రైస్కి వన్ ఆఫ్ ద హెల్దీ ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవాలండి. ఎందుకు అంటే కంపారిటివ్ రైస్తో చూసుకుంటే మిల్లెట్స్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మిల్లెట్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, వెయిట్ మేనేజ్ చేయాలనుకున్నప్పుడు కానీ, లేదు పీసీఓడి ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మిల్లెట్స్ అనేది రైస్కి బదులుగా మనం తీసుకోవచ్చు. మన ఎటువంటి కర్రీస్తోనైనా ఇది రైస్ లాగే టేస్ట్ ఉంటుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది అండ్ హెల్దీ ఆల్టర్నేటివ్ ఆప్షన్ రైస్కి. ఇలా వెజిటబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి వెజిటబుల్స్ అన్నీ మగ్గించుకోవాలి. ఇలా వెజిటబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెజిటబుల్స్ బాగా మగ్గిన తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాసు సామలు తీసుకున్నానండి చిన్న గ్లాస్తో. అందుకోసం నేను ఇక్కడ చిన్న గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ 1:2 రేషియోలో తీసుకోవాలండి. 1 రేషియో సామలు అయితే 2 రేషియోలో వాటర్ తీసుకోవాలి. అంటే 1 గ్లాసు సామలు తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న సామలని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ సామలను తీసుకున్నానండి. వాటిని బాగా కడిగి ముందుగా 1/2 అవర్ ముందుగానే నేను నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న సామలని మనం వేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న సామలను యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని లిడ్ పెట్టేసి మూత పెట్టి మనము లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా లిడ్ పెట్టి స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. కాసేపు తర్వాత ఇలా సామలు ఇలా చక్కగా కుక్ అయిపోతాయి. ఇలా లో ఫ్లేమ్లో మిల్లెట్స్ కుక్ చేసుకున్న తర్వాత మిల్లెట్స్ చక్కగా కుక్ అయిపోయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారైన మిల్లెట్ పలావ్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ మిల్లెట్ పలావ్ని మనం బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ తీసుకోవచ్చండి. ఈ మిల్లెట్ పలావ్లో మిల్లెట్స్ మనం యూజ్ చేయటం వల్ల మిల్లెట్స్ GI వాల్యూ తక్కువగా ఉంటుంది. అందువలన ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది.